పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట ముంగటేసుకొని ఉన్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అయ్యయ్యో ఎసంటి మాలత అయిపోయా కదరా మనకు. దండిగా ఆటను కోసి ఊరినంతా పిలిచి ముక్క కూర పెట్టి మస్తు రంగరంగ వైభవంగా చేసుకుందాం అనుకున్న పండుగ ఇట్లా తుస్సు అనేటట్టు అవుతుందని అనుకోలే. అయితే తీరి ఉన్నదాంటే ఏదో చేసుకుందాం మనం. సరేనా? మీరైతే సపాట్లు గట్టిగా కొట్టాలి మరి నేను చెప్పినప్పుడు. అగ్గో తాత, ఇవాళ నీ పుట్టిన బర్త్డే నానే, మా అందరికి చెప్పలేవు ముసలోడా. పెద్ద కేక్ పట్టుకొచ్చి గ్రాండ్గా చేసుకోవాలి బర్త్డేని, కానీ గట్లా చిన్నపోయినట్టు చేసుకుంటున్నావేందే? తిన మెతుకు గతికి లేదు కానీ మిస్సాలకు సంపెంగా నూనె అన్నట్టు మాట్లాడుతుంది ఈమె. నా దేవుని పుట్టిన బర్త్డేకు కేకు కత్తిరింగ్ చేద్దామంటేనే చేతుల సిల్లి గవ్వ లేకుండా అయింది అని నేను తిప్పల పడతాంటే ఇక నా పుట్టిన బర్త్డే గురించి ఏతులు కొడుతుంది ఈమె. అల్క దక్కది ఏంది నీ దేవుని పుట్టినరోజా? ఇంతకీ ఎవలా దేవుడు అది చెప్పు ముసలోడా. నా దేవుడు అంటే ఎవ్వరు అని నిమ్మలంగా అడుగుతాను ఏంది అలకదక్కదానా? నా దేవుడు నా సూర్యుడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు, మరేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు. నా దేవుడు నా అభిమాన నాయకుడు మా రేవంత్ రెడ్డి సార్ది పుట్టిన బర్త్డే ఇయ్యాల, అదే జరుపుకుంటారా మేము ఇక్కడ. ఓహో, మన ముఖ్యమంత్రి సారు పుట్టినరోజు అని కేక్ కట్ చేస్తున్నావా? సరే సరే, ఇక కేక్ తీసి కట్ చెయ్యి, నేను కూడా పుట్టినరోజు పాట పాడతా. కొవ్వొత్తులు కొనుకొచ్చినందుకు పైసలు లేక అగరబత్తులు కొనుకొచ్చిన, మరి ఏం చేయ? నువ్వు ఇట్లా పట్టుకో బుజ్జి. ఇక నేను కేకు కత్తిరింగ్ చేస్తా అంటే మీరు సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడాలి, సరేనా? ఇక కేకు ఓపెనింగ్ చేస్తాను. ఓసిని అన్నాలం పాడుగాను. బాహుబలి సినిమా రేంజ్ లో ముచ్చట చెప్పి ఓటీటీలో ఇరదలేని అడ్రస్ లేని సినిమా చూపిస్తున్నట్టున్నది నీ కథ. ఇప్పటిదాకా నా ప్రాణం నా దేవుడు అని చెప్పి ఆ దేవుని పుట్టినరోజుకు నువ్వు తెచ్చే కేకు గీదేనా ముసలోడా? మరి ఏం చేయాలనే ముసలోని నా దగ్గర పైసలు ఎక్కడి చెప్పు. మరి ఆ రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు నా ముసలానికి నెల 2500 రూపాయలు ఇచ్చిన, ఓ 2 నెలల పైసలు పెట్టి మంచిగా 10 కిలోల కేకును తీసుకొచ్చి కత్తిరింగ్ చేసి మా ముఖ్యమంత్రి సార్ పుట్టిన బర్త్డే ఏం చేద్దును. అట్లా కాకుండా ఆయన చెప్పినట్టు నాకు నెలకు 4000 రూపాయల పింఛన్ పైసలు ఇచ్చిన, ఓ 3 నెలల పైసలు పెట్టి దండిగా ఓ ఆటను తీసుకొచ్చి కోసి ఊరంతా పిలిచి మంచిగా భోజనాలు పెట్టి రేవంత్ సార్ పుట్టిన బర్త్డే చేద్దును. నా దగ్గర పైసలు ఎక్కడి చెప్పు. ఈ డబల్ రొట్టెనైనా వట్టిగా వచ్చిందా? నిన్న పొద్దున్న పత్తెర పోతే వచ్చిన పైసలతోటి డబల్ రొట్టె కొట్టుకొచ్చి పిల్లగాళ్ళని పిలిచి పుట్టిన బర్త్డే చేస్తానా మా దేవుడు రేవంత్ రెడ్డి సార్ది. అవునవును, రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటలు చేస్తున్న పనులు కూడా గిట్లనే ఉన్నాయని ఎక్కిరిస్తున్నారు కాదే కొందరు జనాలు. అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఎక్కిరియాల్సిన అవసరం జనాలకు ఏమున్నదే? మా రేవంత్ రెడ్డి సార్ ఏం తక్కువ చేసిండు చెప్పు. అది అప్పట్లో మన చంద్రాల సారును మన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సార్ చేసిన అభివృద్ధి తప్ప తెలంగాణలో కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి ఏమున్నది చెప్పు, నువ్వు చెప్పు. అప్పటి తప్ప ఇప్పుడు ఏమైనా ఉన్నదా? సరే, నీకు కేసీఆర్ సార్ చేసిన పనులు కానొత్తలేవు కావచ్చు గాని చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి సార్ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటున్నా మీ రేవంత్ సారు గద్దెనెక్కిన ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోమని రాదే, జనాలకు తెలుస్తుంది. చెప్పినవి ఏం చేయలేదో చెప్పే అలకదక్కదని. 6 గ్యారంటీలకు 6 గ్యారంటీలు అలా ఒకటో రెండో తప్పితే అన్నిటినీ అమలు పరిచిండట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. అక్కడ మా చెయ్యి పార్టీ లీడర్లు టీవీలలో చెప్తాడని చెవులను ఏసీలకు తలిగించుకొని వచ్చినవే, ఇంటలేవా? వినబడతలేవా నీకు? అవును, కళ్యాణ లక్ష్మి కింద నీ మనవరాలకి తులం బంగారం వచ్చిందానే? రాలే. నీకు ఆసరా పింఛను 4000, నీ ముసల్దానికి గృహలక్ష్మి పథకం కింద 2500 నెల పడుతున్నాయానే? పత్తకులేవు. 2 లక్షల ఉద్యోగాలు, 4000 రూపాయల నిరుద్యోగ భృతి, ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చిందానే సర్కారు. ఆ ముచ్చట మా చెయ్యి పార్టీ లీడర్లే చెప్పాలి. పోనీ కౌలు రైతులకు రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న సాయం వచ్చిందా? అబ్బర కొడుకు ఇనుకుంటుంటే ఇది పొద్దున్న ఇజ్జత్ తీసేటట్టున్నది. ఆయన మన రేవంత్ సార్ పుట్టిన బర్త్డే అంటే దీని బాధ్యనేదిరా, దీన్ని వచ్చా మనుగోట. నువ్వు ఆగే బుజ్జి, మా దేవుని పుట్టిన బర్త్డే చేసుకోవాలి. నీ వార్తలు నువ్వు చదువుకో. జరగదు. అరే నేను పక్క అడుగుతా అంటే ఆగమంటున్నావేందే? ఇంకో ముచ్చటున్నది ఆగు. కాలేజీలకు బకాయి పడ్డ ఫ్రీ రియంబర్స్మెంట్ ఇయ్యకుంటే వాళ్ళు కాలేజీలు బంద్ చేద్దామంటున్నారు, అది తెలుసా? పోనీ ఆ కాలేజీలను బంద్ పెట్టి పొలగాళ్ళ చదువులను ఆగం చేస్తాను అంటే ఆ కాలేజీల్లో పేగులను తీసి మెడలు వేసుకొని వాళ్ళని తీసుకుపోయి మూసి నదిలో కలుపుతాడు మరి రేవంత్ అన్న. వాళ్ళ బట్టలు కూడా తీసి ఉరికించుకుంటూ కొడతాడు. ఎరికైనా మా ముఖ్యమంత్రి రేవంత్ సారు. అరే
వాళ్ళ కాలేజీ ఫీజులు ఏమైనా బకాయి ఉన్నట్లే అంటే నిమ్మలంగా ఇస్తాడు మా రేవంత్ రెడ్డి సారు. పాత సర్కార్లు ఏమైనా వచ్చేటి ఉంటే పోయి కేసీఆర్ సార్ని అడుక్కోమ్మాను. అంతేగాని మరి రేవంత్ రెడ్డిని అడిగితే ఏం చేస్తాడు చెప్పు? అస్సలే ఊకోడు. ఈ ముచ్చట్లే ఉన్నాయా? కేక్ కట్ చేస్తున్నారు. కానీ సరే ఇక కేక్ కత్తిరింగ్ చేద్దాం మనం. అందరూ మంచిగా పాట పాడాలి చప్పట్లు కొట్టుకుంటా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రేవంతాలు సారు, పుట్టినరోజు శుభాకాంక్షలు ముఖ్యమంత్రి మన రేవంతాలు సారుకు. పారి ఇక చాలు బట్టరి తినరు. అడగబోతే కడగసాగినట్టున్నది మా ముసలోని కథ. నేను ముచ్చట అడుగుతా అంటే మా ముసలోడు ఎట్లా దాటేస్తున్నాడో చూడురమ్మా. ఇక అయిపోయింది ఇక బోర్ర పిల్లగాలి పోరి. చాక్లెట్లు ఇస్తా అంటే ఏవి? చాక్లెట్ లేవు, సకిన అప్పాలు లేవు. ఇస్తా అన్నోడే అడగబోతే కడగ సాగుతాడు. నేను ఇస్తా అంటే మీరు ఎట్లా మీరు పోరగాలు వికరి అసలు అప్ప కొడుకు పోతాను. పోరగాలు చూసిరా చాక్లెట్లు ఇస్తా అని ఈయనందుకు వచ్చిండు. చూసిన రానోళ్ళ సర్కారు ఇస్తామన్నా ఇయ్యకున్నా జనాలు ఎవరు పట్టించుకుంటలేరు గాని మా ముసలోడు ఇస్తానన్న చాక్లెట్లు ఇయ్యకుంటే మాత్రం అందుకొని సపరియవట్టే. అల్కగా కండ్ల పడితే ఇగో ఇట్లనే ఉంటది కథ. అదే ఇచ్చిన హామీలను అమలు చేయమని సర్కారు పెద్దలను గిట్లనే నిలదీసే పని అందరికందరు చేస్తారా అంటే కొంతమంది మాత్రం మాకెందుకు వచ్చిన గోస అన్నట్టే లైట్ తీసుకుంటారు. జనాలు ఇట్లున్నారు కాబట్టే లీడర్లు కూడా అట్లనే ఉన్నారు.